ఎస్, మీరు తమిళలో చూసింది కరెక్టే. పేరెంట్స్, మీరు మీ పిల్లలకి పెళ్లి చేయాలంటే అబ్బాయిలు ఇవి చూసి పెళ్లి చేస్తున్నారా? మెయిన్గా ఈ జనరేషన్లో అందరూ పేరెంట్స్ కామన్గా చూసేది అబ్బాయిలో ఏంటంటే వాడు జాబ్ చేస్తున్నాడా లేదా, వానికి ఆస్తుందా లేదా. మెయిన్గా కొందరు ఎట్లుంటారంటే అబ్బాయికి తల్లిదండ్రులు ఎవరు ఉండొద్దు, వాడు ఒక్కడే ఉండాలి, వానికి ఆస్తి ఉండాలి, వానికి జాబ్ చేయాలి. చిన్న జాబ్ అయినా పర్లేదు, 10,000 అయినా సరే, 15,000 అయినా సరే, 20,000 అయినా సరే, వాడు ఏదో ఒకటి జాబ్ చేస్తున్నాడా లేదా, ఇవి మాత్రమే చూస్తారు. ఇంకోటి ఏమి చూడరు, వాని గురించి తెలుసుకోరు. వాని బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడేంది, వాడు చేసే కథలు ఏంది, వాడు చేసే పనులు ఏంది, ఇవన్నీ ఏమీ చూడరు. ఏమీ చూడకుండా మీరు 20 ఏళ్ళు కష్టపడి పెంచిన మీ పిల్లల్ని అంటే మీ అమ్మాయిల్ని ఇచ్చి వానికి కట్టగట్టేస్తున్నారు, అంటే వానికి పెళ్లి చేసేస్తున్నారు. ఒక్కసారి పెళ్లి అయిన తర్వాత మీ అమ్మాయి అక్కడ వాని దగ్గర 60-70 ఏళ్ళు బతకాలి. మీరు ఇక్కడ ఎంతైతే కష్టపెట్టకుండా సుఖంతో చాలా హ్యాపీగా మీరు కష్టపడి మీ పిల్లల్ని ఎంత హ్యాపీగా చూసుకున్నారో మీకు మాత్రమే తెలుసు. మరి అక్కడికి వెళ్ళినాక 60-65 ఏళ్ళు వాళ్ళు కష్టపడుతూ బాధపడుతూ ఉంటే మీరు హ్యాపీగా ఉండగలరా? మరి అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి, ఎంత జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. అరే వీడు వచ్చి మాకు చెప్తున్నాడు, వీనికి ఏం తెలుసు, వీనికి ఏం నాలెడ్జ్ ఉన్నది, వీనికి తిప్పి కొడితే మా అంటే 25-26 ఏళ్ళు ఉంటాయి, నువ్వు మాకు పేరెంట్స్ కి చెప్పే అంత స్టేజ్కి నువ్వు ఎదిగినవా అని కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఫ్రెండ్స్, నేను ఒక్కొక్కరికి బ్యాడ్ చేయాలి, వీడి నాశనం కావాలి అని చెప్పే ఆలోచన నాకు అస్సలు లేదు. నేను నాకున్న ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, నాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అది చిన్నవాడా పెద్దవాడా అని కాదు. మనం నేర్చుకోవాలి అనుకుంటే మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం. నేను పేరెంట్స్ కి చెప్పే అంత ఏజ్ నాకు లేకుండొచ్చు, వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేకపోవచ్చు. బట్ నా లైఫ్ లో నాకున్న సర్కిల్లో మా ఫ్రెండ్స్ కి ఇది ఫేస్ చేసారు కాబట్టి, నేను దాంట్లో ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి, నేను అది నా కళ్ళారా చూసినా కాబట్టి నేను ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నమ్మి నా వీడియోలు చూసే వాళ్ళు తెలుసుకుంటారు, అరే ఇట్లా ఉన్నది సమాజం అని చెప్పేసి. మీకు తెలియంది ఏమి కాదు, నేను చెప్పబోయే విషయం మీకు కూడా తెలియంది ఏం కాదు, మీకు కూడా తెలిసే. బట్ ఈ జనరేషన్ ఎట్లుందంటే అమ్మాయిలు వాళ్ళంతలో వాళ్ళు లవ్ చేసి ప్రేమించి ఏదో ఒకరిని అంటే ఎవరినో ఒకరిని సెట్ చేసుకునే జనరేషన్ ఇది. ఇలాంటి జనరేషన్ లో కూడా పేరెంట్స్ చూసి అమ్మాయిలకు పెళ్లి చేసేది కూడా ఉన్నదా అని అంటే ఉన్నది, ఎందుకు లేదు. ఇంకా మన జనరేషన్ అనేది మరీ అంతేం చెడిపోలే, మరీ అంతేం ఖరాబ్ కాలే. సొసైటీలో 100% లో మాక్సిమం 60-70% వచ్చేసి చెడిపోయారు. తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఎవరు చేసుకుంటారే, అసలు దేకని కూడా దేకట్లే. 20-25 సంవత్సరాలు కష్టపడి మిమ్మల్ని ఏ బాధలు లేకుండా పెంచిన వాళ్ళు, మీ తల్లిదండ్రులు, వాళ్ళు ఒక సంబంధాన్ని తెస్తున్నారంటే ఎంతో ఆలోచించి మీ దగ్గర వరకు తీసుకొస్తారు. ఇది అందరు చెప్తున్న మాటనే. బట్ నా సర్కిల్లో జరిగింది ఒక విషయం అని చెప్పాను కదా, అది చెప్తా. కొందరు ఏంటంటే తల్లిదండ్రులు ఎవరిని తెస్తే వాళ్ళనే చేసుకుంటా, వాళ్ళు నా గురించి అన్ని ఆలోచించి మరి చేస్తారు, నా సంతోషమే వాళ్ళకి కావాలి అని చెప్పేసి అనుకుంటారు. ఏ ఏ పిల్లలైనా తల్లిదండ్రుల మీద నమ్మకం ఉన్నోళ్ళు ఎవరైనా అట్లా అనుకుంటారు. వాళ్ళు ఏది తెచ్చినా సరే వాళ్ళని నేను చేసుకుంటా, హ్యాపీగా ఉంటా, ఒకవేళ వచ్చేవాడు చెడ్డవాడైనా సరే మంచిగా మార్చుకొని నేను వాడితో లైఫ్ లాంగ్ ఉంటా అని అనుకుంటారు.
నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ కూడా సేమ్ అంతే. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అంటే ఆమెకి ఎంతో ఇష్టం, మస్తు ఇష్టం, చెప్పలేనంత ఇష్టం. ఏ పేరెంట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారా ఈ సొసైటీలో అంటే? ఉంటారా అంటే కొందరు ఉంటారు, ఉన్నారు. సొసైటీ అన్నప్పుడు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. అట్లానే పేరెంట్స్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సొసైటీ అట్లా మార్చేస్తున్నది. బట్ తల్లిదండ్రులని గౌరవించాలి. తల్లిదండ్రుల కంటే ఎక్కువ మనకి ఏమి లేదు. ఎస్, టాపిక్ లోకి వచ్చేద్దాము. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం, చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్. ఆమెకు ఏ చెడు అలవాట్లు లేవు. చెడు అలవాటు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజీకి పోయి వాళ్ళతో తిరగడం, వీళ్ళతో తిరగడం, సినిమాలకు పోవడం, జల్సాలు చేయడం, ఇలాంటి అలవాట్లు ఏం లేవు. మంచిగా బుద్ధిగా కాలేజీకి వెళ్తుండే, వస్తుండే, మంచి చదువుకుంటుండే, అందరితో మంచి రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుండే, మంచిగా మాట్లాడుతుండే. అలాంటి అమ్మాయికి పెళ్లి చేసే ఏజ్ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే, అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బిలో మిడిల్ క్లాస్. ఇక్కడ ఏమైపోతుంది ఫ్రెండ్స్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర పైసలు లేవనుకో, మన దగ్గర పైసలు లేవు, లక్షలు లక్షలు పెట్టి మనము మన అమ్మాయికి పెళ్లి చేసే స్తోమత మనకు లేదు అన్నప్పుడు నువ్వు మీ అమ్మాయికి సంబంధాలు ఎలాంటి వాళ్ళని చూడాలి అంటే, ఎలాంటి వాళ్ళని చూడాలి అనుకుంటారు? ఎగ్జాంపుల్ గా అందరూ పేరెంట్స్ అంటే మనకి ఎట్లాగో లేదు, కనీసం వాళ్ళకైనా ఉండాలి, అంటే మంచిగా ఉండాలి, ఆస్తి ఉండాలి, వాళ్ళు మంచిగా బ్రతకాలి అని చెప్పేసి ఏ పేరెంట్స్ అయినా ఊరుకుంటారు, అంతే కదా? అండ్ ఇక్కడ వీళ్ళు కూడా, వీళ్ళ తప్పేం లేదు, వీళ్ళు కూడా అదే కోరుకున్నారు, మంచిగా ఉండాలి మా అమ్మాయి అని చెప్పేసి. ఈ విషయంలో మాత్రం మంచిగా ఉండాలి, ఆస్తి ఉండాలి ఆ అబ్బాయికి, ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండాలి, ఎవరు లేకపోతే అంటే ఆ అబ్బాయికి తల్లి తండ్రి లేకపోతే చాలు, ఒక్కడే ఉండాలి, మంచిగా ఉండాలి, వీళ్ళిద్దరే మంచిగా ఉంటారు అని అనుకున్నారు వీళ్ళు కూడా. వీళ్ళకు ఏ ఆస్తి లేకున్నా ఒక సంబంధాన్ని చూసారు. వీళ్ళది ప్యూర్ పల్లెటూరు అమ్మాయి వాళ్ళది. ఆ పిల్లగాంది ఏంటంటే సిటీ, హైదరాబాద్. హైదరాబాద్ అంటే అందరు ఏమనుకుంటారే, హైదరాబాద్ కల్చర్ వేరే, అంత గలీజ్ గాళ్ళు ఉంటారు, అంత వేస్ట్ గాళ్ళు ఉంటారు, అంత తిరిగిపోతు గాళ్ళు ఉంటారు అని అనుకుంటారు. చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఊర్లో నుండి పోయి కష్టపడి సెటిల్ అయ్యి అక్కడనే కష్టపడి బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళ దురదృష్టం ఏంటంటే వాని బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి ఆస్తున్నది, మస్తున్నది, 2 floors లో బిల్డింగ్ ఉంది, వాడు జాబ్ చెయ్యడు. బట్ వీళ్ళకి జాబ్ చేస్తా అని చెప్పిండు, వానికి 30,000 శాలరీ అని చెప్పిండు. వాని ఏజ్ 30 years, పిల్ల ఏజ్ 22 years. ఈ పేరెంట్స్ అంటే వానికి ఏంటంటే వానికి చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి. వాడు ఏంటంటే జల్సాలు తిరగడం. అంటే ఇప్పుడు పేరెంట్స్ లేని వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో కొంత వాళ్ళ భయంలో ఉంటాడు. అసలు పేరెంట్సే లేరు, వానికి ఎక్కడి భయం? ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఇష్టం వచ్చినట్టు చేయడం. ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ కి పోనీ మరి అంత బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవడానికి ఈయనకు ఉన్నారు 2 ఆడపిల్లలే, కొడుకులు ఎవరు లేరు. ఇంకేం చేశాడు చెప్పు? ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఆస్తుల్లోనికి ఇచ్చేయడం అని చెప్పేసి ఆలోచించకుండా అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. వాడు కూడా ఏం చేసాడంటే, నేను జాబ్ చేసుకుంటా 30,000, వాడు ఏం జాబ్ చేయడు కానీ నేను 30,000 జీతం వస్తుంది నాకు, నేను జాబ్ చేసుకుంటా అని చెప్పేసి మంచిగా శుద్ధ పూసలేకి వచ్చిండు. వీళ్ళు కూడా మంచిగా నమ్మిర్రు, ఎంతో కొంత వీళ్ళకు సాధ్యమైనంత కట్నం అమ్మాయికి ఇచ్చిర్రు, పెళ్లి చేసిర్రు. మంచినే మా అమ్మాయి సంతోషంగా ఉండాలి అని ఒక్క ఆలోచనతోనే వానికి ఇచ్చి పెళ్లి చేసారు. బట్ ఇక్కడ యాక్చువల్ స్టోరీ ఏంటంటే ఇక్కడనే స్టార్ట్ అయింది. పెళ్లి చేసిన తర్వాత
తల్లిదండ్రులు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే మంచిగా ఉంటది మా అమ్మాయి అని చెప్పేసి. అక్కడ ఆ అమ్మాయి కూడా వీళ్ళు చూసిన సంబంధానికి ఒక్కటి కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలి అస్సలకి. వాళ్ళు ఏదంటే అది ఓకే, మా తల్లిదండ్రులు తెచ్చిందే నేను చేసుకుంటా, వాళ్ళ సంతోషాన్ని మాత్రమే వాళ్ళు కోరుకుంటారని చెప్పేసి నమ్మింది, అతన్ని పెళ్లి చేసుకుంది. బట్ అక్కడ వాడేందంటే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఈ 5 days మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసారు, మంచిగా ఉన్నారు. అందరూ ఎట్లాగో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎంజాయ్ చేస్తారో అంతే వాళ్ళు కూడా అంతే సంతోషంతో ఉన్నారు. ఫ్రమ్ 6th డే నుంచి స్టార్ట్ అయింది అమ్మాయికి టార్చర్. జాబ్కి వెళ్తాడా అంటే జాబ్ లేదు, ఏదో బయటకు వెళ్తాడు, తిరిగేసి వస్తాడు, నైట్ కాగానే తాగేసి వస్తాడు, ఇష్టం వచ్చినట్టు కొడతాడు, ఘోరంగా కొడతాడు, టార్చర్ చేస్తాడు. ఇక సంసారం అన్నప్పుడు ఎన్నో బాధలు ఉంటాయి. బట్ ఆ అమ్మాయి ఆ 5 days ఎంతైతే సంతోషంగా ఉన్నదో దానికంటే నరకం అనుభవించిందంట. ఫ్రమ్ 6th డే నుంచి ఒక 1 month ఈ నరకాన్ని ఫేస్ చేసింది. తను సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయిందంట. బట్ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే పాపం తను సూసైడ్ చేసుకొని చనిపోయినా తను హ్యాపీగా చనిపోయేదేమో, తనకు ఆ అదృష్టం కూడా లేకపోయింది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఎందుకంటే తనేమి ఇంకా మనకు బ్రతికి లేదు, చనిపోయింది. ఎట్లా చనిపోయిందంటే ఘోరం. ఈ ఫాల్తుగాడు, ఈ వేసిన కొడుకు ఫుల్ దాగొచ్చి వాని మైకంలో లేకుండా వచ్చి వానికి నచ్చని కూర వండిందని, అంటే వానికి నచ్చని కర్రీ చేసిందని ఇష్టం వచ్చినట్టు కొట్టి గొంతు విసికి చంపేసిందే కాకుండా కత్తితోని నరికి చీల్చిందంట. కొంచెం చీల్చి కత్తితోని ముక్కలు నరికిందంట. ఒక్కసారి ఆ తల్లిదండ్రులు ఈ విషయం తెలిసినాక ఎంత బాధపడి ఉంటారు, ఎంత బాధకు గురై ఉంటారు. 20-25 సంవత్సరాలు కష్టపడి పెంచిన తన అమ్మాయిని సంతోషంగా ఉంటది అని చెప్పేసి ఒకరికి మ్యారేజ్ చేసిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ ఆఫ్టర్ 1 month తర్వాత వాళ్ళకి తెలిస్తే ఇంత ఘోరంగా వాడు చంపిండా అని వాళ్ళకి తెలిసిన తర్వాత అసలు ఏ పేరెంట్స్ అయినా వాళ్ళకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియదు. అసలు ఇంత నరకం, ఇంత బాధ అనేది ఏ పేరెంట్స్ కూడా రావద్దు. అండ్ ఇక్కడ ఇంకోటి అంటారు, వాడు ముందే చెప్పినా కదా చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళు చాలా పూర్, అమ్మాయిని చంపేసిండు. కనీసం వాళ్ళకు లాస్ట్ చనిపోయినాక కూడా తన బాడీని కూడా వీళ్ళు చూడలేరు, వాళ్ళ పేరెంట్స్ ఏం చూడలేరు. వాడు చంపేసిండు, వాడే ఎక్కడో గుంత తీసిండు, పాతేసిండు, అయిపోయింది కథం. పోనీ వీళ్ళు ఏమన్నా కంప్లైంట్ ఇద్దామా అని అంటే వీళ్ళకి అంతేం తెలియదు. వాడికున్న పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్కి వాడు అసలు ఆ కేసు కూడా వాడి దరిదాపుల్లో కూడా రాకుండా చేసుకున్నాడు. ఎందుకంటే వానికి ఆస్తి ఉన్నది, లంచాలు ఇచ్చిండు, వాళ్ళు అన్నీ మూసుకొని ఊకున్నారు. ఆ కేసు కూడా బయటకు రాకుండా పోయింది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, మనకు తెలియనివి చాలా జరుగుతున్నాయి.
అందరు అనుకుంటారు ఏ జనరేషన్ ఏమైంది, మొత్తం చేంజ్ అయిపోయింది, అంత అమ్మాయిల రాజ్యమే నడుస్తున్నది అని అనుకుంటారు. బట్ నేను ఒక మొగాన్నయి చెప్తున్నా, కొందరు దొంగన కొడుకులు ఉన్నారు సమాజం. ఇలాంటి దొంగన కొడుకులకి మీ అమ్మాయిల్ని ఇచ్చి మీరు మోసపోకండి. ఎప్పుడు కానీ మీరు సంబంధం చూసినప్పుడు వానికి ఆస్తి ఉందా, వాడు జాబ్ చేస్తుండా అని చూడకండి. వానికి ఫ్యామిలీ ఇంకా ఏమన్నా వానికి పేరెంట్స్ ఉన్నారా లేదా ఇవి చూడకండి. మీరు వాడు జాబ్ చేస్తుండ అంటే ఎంక్వైరీ చేయాలి. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది ఎంక్వైరీ చేయాలి. వాడు అబద్ధం ఆడుతున్నాడా నిజం చెప్తున్నాడా వాడిని చూస్తే అర్థమైపోతుంది కదా. ఆల్మోస్ట్ వాడు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన మీ అమ్మాయిని వాడు పువ్వుల్లో పెట్టుకొని చూసుకోగలుగుతాడా? వాడు ఏ కష్టపెట్టకుండా చూసుకోగలుగుతాడా? అది మీరు ఆలోచించాలి. అంతేగాని వానికి ఆస్తి ఉన్నది, వానికి ఇది ఉన్నది, అది ఉన్నది, తెచ్చి పెడతాడు. మనం పోయేటప్పుడు ఏం తిరుగుతుంది చెప్పు. పాప మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివింది, ఎంతో కష్టపడి పెంచిర్రు తల్లిదండ్రులు. వాళ్ళకు జీవితాంతం బాధనే. ఆ అమ్మాయి కూడా ఎంతో నరకం అనుభవించి చనిపోయింది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ మీకు ఒక్కటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు మీ అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే ఇవన్నీ ఫాల్తు ముచ్చట్లు అన్ని వదిలేసేయండి. ఇవన్నీ ఏం చూడకండి. మీరు ఫస్ట్ అమ్మాయికి కూడా నచ్చిందా లేడా అని అడగండి. వాడి బ్యాక్గ్రౌండ్ ఏందో మీరు ఫైండ్ అవుట్ చేయండి, కష్టపడండి. ఒక 1 వీక్ లో మీకు తెలిసిపోతుంది కదా వాడు ఏందో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏందో అని చెప్పేసి. ఇక్కడ మీకు వారం రోజులు కష్టమవుతుంది అని చెప్పేసి అది వదిలేసి జీవితాంతం మీ అమ్మాయిని కష్టపెట్టేస్తున్నారే. ఇక్కడ మీరు ఆలోచించాలి. నేను చెప్పేది తప్పుంటే కింద కామెంట్లో చేయండి, లేకపోతే నన్ను తిట్టండి. నువ్వు తప్పు చెప్తున్నావురా భయ్, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి సొసైటీలో, నువ్వు లేనిపోనివన్నీ క్రియేట్ చేసి చెప్తున్నావు అని చెప్పేసి అనుకుంటే నిజంగా ఐఎమ్ సారీ. ఇదంతా ఏది అబద్ధం కాదు, నిజం ఇది. ఇలా చాలా జరుగుతున్నాయి సొసైటీలో. ఇవన్నీ మన దగ్గర వరకు రావట్లేవు. ఇలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళ దగ్గర అమ్మాయిల్ని ఇస్తే ఇంకెక్కడి నుంచి వస్తాయి చెప్పండి. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. పూట గడవడానికి పనికి వెళ్తే తప్ప పైసలు రావు మనకి. బిలో మిడిల్ క్లాస్ లో మనమున్నాము. మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఇంకా 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్సే అయితే తప్ప మన ప్రాబ్లం ఇప్పటికీ సాల్వ్ కాదు. మనం ఇలా ఆలోచిస్తే ఇలా ఉంటే. ఫైనల్ గా నేను పేరెంట్స్ కి అందరికి చెప్పేది ఒకటే, మీ అమ్మాయిలకి పెళ్లి చేసేటప్పుడు ఆలోచించండి. వాడు జాబ్ చేస్తున్నాడా, వానికి ఆస్తుందా, ఇవన్నీ కాదు. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మాయిని ఎట్లా చూసుకోగలుగుతాడు, వానికి అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉందా లేదా, వాడి మాట్లాడే విధానం ఎట్లున్నది, ఇవన్నీ ఆలోచించండి. కూడా ఆలోచించండి. వానికి కష్టపడే లక్షణం ఉంటే ఎక్కడైనా కష్టపడి మీ అమ్మాయిని మంచిగా సాత్తాడు, మంచిగా చూసుకుంటాడు. ఇవి ఆలోచించండి. జాబులు అనుకుంటా పోతే ఆడెవడో ఫాల్తుగాడు జాబులు చేయకుండా కానీ జాబ్ చేస్తున్నా, నాకు 20,000 జీతం వస్తుంది, 30,000 జీతం వస్తుంది అని చెప్పేసి అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పోనీ అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత వాడు జాబ్ చేసి మంచిగా చూసుకుంటుందా? లేదు కదా. అందుకే చెప్తున్నా పేరెంట్స్ మీరందరూ ఆలోచించండి ఈ విషయంలో. వీడేదో చిన్నపిల్లాడు, వీనికి ఏం తెలుస్తుంది, ఏదో చెప్పేసిండు అనుకోకండి ప్లీజ్. నేను చెప్పిన దానిలో నిజం ఉంటే మీరు కూడా ఒకసారి నా మాట విని ఆలోచించండి ఇంకోసారి మీ పిల్లలకి మ్యారేజ్ చేసేటప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ.